కాకినాడ జిల్లాలో సంచలనం సృష్టించిన నూకరాజు కుటుంబం ఆత్మహత్య ఘటనపై పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. నూకరాజుతో పాటు ఆయన కూతురు సౌజన్య రాసిన సూసైడ్ లెటర్ను స్వాధీనం చేసుకున్నట్లు జిల్లా ఎస్పీ బిందుమాధవ్ తెలిపారు. ఈ లేఖల ఆధారంగా హత్య నేరం, బెదిరింపులు, మత మార్పిడి చట్టాల కింద కేసులు నమోదు చేసినట్లు ఎస్పీ చెప్పారు. నిందితుడి కోసం 5 రాష్ట్రాల్లో 10 ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని వెల్లడించారు. ముంబైలో ఫోన్లు, సీసీటీవీ ఫుటేజ్లు, కాల్ డేటా, బ్యాంక్ లావాదేవీలు వంటి డిజిటల్ ఆధారాలను శాస్త్రీయంగా పరిశీలిస్తున్నామని అన్నారు. సుమారు 2 ఏళ్లుగా నూకరాజు కుటుంబంతో నిందితుడికి పరిచయం ఉన్నట్లుగా గుర్తించారు. మీద బ్రిడ్జ్ నుంచి ఒక అసిస్టెంట్ ఇంజనీర్ నూకరాజు గారు అలాంగ్ విత్ హిస్ వైఫ్, డాటర్ అండ్ గ్రాండ్ సన్ నలుగురు సూసైడ్ చేసుకోవడానికి గోదావరిలోకి దూకడం జరిగింది. ఆ తర్వాత రోజు పొద్దున్న రాజమండ్రిలో కేసు నమోదు చేసి దర్యాప్తు చేయడం మొదలుపెట్టిన తర్వాత నూకరాజు గారి సూసైడ్ నోట్ ఒకటి దొరకడం జరిగింది. దాని ఆధారంగా రాజమండ్రిలో అబేట్మెంట్ సూసైడ్ కేసు రిజిస్టర్ చేశారు. ఆ తర్వాత నూకరాజు గారి డాటర్ ఎవరైతే ఉన్నారో సౌజన్య గారు, ఆమె ఇంకొక సూసైడ్ నోట్ రాయటం జరిగింది. ఆ సూసైడ్ నోట్ ఒక స్కూటీలో దొరికితే దాని ఆధారంగా భాస్కర్ రెడ్డి గారి దగ్గర కంప్లైంట్ తీసుకొని, భాస్కర్ రెడ్డి గారు అంటే సౌజన్య గారి హస్బెండ్ జగదీష్ రెడ్డి గారు ఎవరైతే ఉన్నారో ఆయన తండ్రి గారు భాస్కర్ రెడ్డి గారి దగ్గర కంప్లైంట్ తీసుకొని సర్పవరం పోలీస్ స్టేషన్లో ఆ సూసైడ్ నోట్లో ఉన్న కంటెంట్స్ ఏమైతే ఉన్నాయో వాటిని బేస్ చేసుకొని ఒక మర్డర్, ఎక్స్టార్షన్, ఫోర్స్ఫుల్ కన్వర్షన్ ఇవన్నీ ఇంక్లూడ్ చేసి ఒక ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయడం జరిగింది. ఈ ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసిన తర్వాత ముందు సూసైడ్ నోట్లో ఎవరైతే సాదిక్ ఖాన్ రెస్పాన్సిబుల్ అని రాశారో ఈ సూసైడ్ నోట్లో కూడా సౌజన్య గారు రాసి సర్పవరంలో ఏ కేసు అయితే రిజిస్టర్ అయిందో దానికి లింక్డ్ సూసైడ్ నోట్లో కూడా ఈ సాదిక్ ఖాన్ అనే అతనే కారణమని రాసుండటంతో అతన్ని ముద్దాయిగా చేర్చి అతని కోసం వెతకటం మొదలుపెట్టిన తర్వాత ఇట్ వాజ్ ఎ వెరీ గ్రోలింగ్ చేజ్ across 5 states. Sadiq Khan ni ventabadi. It is an example of meticulous police work. Continuous ga efforts petti more than 10 teams have been deployed రకరకాల ప్లేసెస్ లో ఒక చోట నుంచి ఒక చోటకి ఇతని మూవ్మెంట్ ట్రాక్ చేసుకుంటూ ఈ ముద్దాయిది ఫైనల్లీ అతన్ని మీరట్లో అరెస్ట్ చేయడం జరిగింది. మొన్న గోదావరి మీద బ్రిడ్జ్ నుంచి